నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇండస్ట్రియల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారన్న శ్రీధర్ బాబు. ఫ్రీహోల్డ్కు లీజు భూములకు సంబంధం లేకుండా మాట్లాడారని మండిపాటు. రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ల బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ముగిసిన విచారణ. శ్రీముఖి, అమృతా చౌదరి, నిధి అగర్వాల్ ను ప్రశ్నించిన సిట్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారానికి ఎట్టకేలకు తెర. సీఎంగా 5 ఏళ్లు సిద్దరామయ్యే కొనసాగుతారన్న డీకే శివకుమార్. దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ యుద్ధ విమానం. కాలి బూడిదైన విమానం. ప్రాణాలు కోల్పోయిన పైలట్. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25న సమావేశం కానుంది. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ శాఖ సంబంధిత అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రిజర్వేషన్లు 50% మించకుండా కమిషన్ తాజాగా రిజర్వేషన్ల సంఖ్యను సిఫారసు చేసింది. ఈ అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో 9,292 ఎకరాల భూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ప్రజల కనీస అవసరాలకు ప్రభుత్వం వద్ద భూమి లేదన్న కేటీఆర్ ఆసుపత్రి కట్టాలన్నా కొనుక్కోవాల్సి ఉందని తెలిపారు. భూముల విషయంలో న్యాయ పోరాటం చేస్తామని, కొనేవారికి సైతం ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు? ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్ లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా, ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోటి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లోనే పర్మిషన్ ఇస్తారట. ఏది TS ఐపాస్ లెక్క, అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంట్ గా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్ లో 30% కడితే చాలంట. ఉదాహరణకి చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ SRO వాల్యూ 10,000 ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్ లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరంటే ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల MOUలు, ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్న తర్వాతనే ఈ లెవెల్లో, అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్ ఆక్షన్ పెట్టు, వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఇస్ నల్ అండ్ వైడ్, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూముల ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. రెండోది, హైదరాబాద్ లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, హైదరాబాద్ లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇల్లు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. భూమి కన్వర్షన్ ఫీజును కుంభకోణం పేరుతో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజుకు తేడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 2023లో బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన జీవో ప్రకారమే భూములు ఇస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లుంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో
ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవటానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో 21/1/2001లో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు. గ్రిడ్ పాలసీ ఒక ప్రధానమైన అంశం కూడా కన్వర్షన్ చేసి వారికి ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే వారు పోయినారని మేము అనుకున్నాం. మరి వారు అప్పుడు ఏం చేసినారో మేము ఇప్పుడు అంతా తీయాల. ఈరోజు మేమేంది చెప్తా ఉన్నాము, ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి 30%, 15% కన్వర్షన్ ఫీజు. అది ఇట్స్ నాట్ అబౌట్ అదేదో ఎవరికో వస్తాయి, కింది నుంచి వస్తాయి, పై నుంచి వచ్చాయనే అంశం కాదు. అప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లీజ్ ల్యాండ్ని 100% చేసినామని చెప్తున్నారు. ఎవరు హక్కులు ఎవరికైతే ఉన్నాయో వారికి 30 అని మరి 50 ఒక 2 స్లాబ్స్ పెట్టి సైంటిఫిక్గా అంటే శాస్త్రీయబద్ధంగా రేపు ఉపయోగపడే విధంగా పాలసీ తీసుకొచ్చినాం. ఏదో పాలసీ తీసుకొచ్చినాం 2 రోజులు గొప్పలు పత్రికల్లో మాట్లాడుకోవటానికి కాదు. రెండింటిని వారు కన్ఫ్యూజన్ చేసి ప్రజల్లో పెట్టేశారు. ఒకటి లీజ్ ల్యాండ్, ఒకటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్. ఒకటి సొంత భూములు, ఇంకోటి ప్రభుత్వ పరంగా ఇచ్చిన లీజ్ ల్యాండ్ ప్రకారం వారు గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో లీజ్ ల్యాండ్కు సంబంధించి వారే ఫ్రీ హోల్డ్ చేసినారు. ఇప్పుడు సొంత భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఆ ప్రాంతవాసులకు సంబంధించి ఒక కన్జర్వేషన్ జోన్, అదేవిధంగా కలుషితమైన నీరు, గాలి, పరిసరాల ప్రాంతంలో అంతా ఆవాసాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటే ఈరోజు వారు చేస్తేనేమో లీజ్ ల్యాండ్లో చేస్తేనేమో కరెక్ట్ అట, సొంత భూములకు సంబంధించి వారికి వెసులుబాటు కలిగిస్తేనేమో తప్పట. అసలు లీజ్ ల్యాండ్కే మీరు ఇచ్చిండ్రు. ఎవరికైతే సొంత పట్టాలు ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పించాలనో చేసే ప్రయత్నం చేస్తే అది తప్పు అని తీసుకొచ్చి ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సత్యదూరంగా అంటే పాలసీ ప్రకారంగా వారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారని ఆనాడు మేము ఆ పాలసీ నిర్ణయం ఈ విధంగా తీసుకున్నారని అనుకొని ముందుకు పోతే దీంట్లో ఈ విధమైన అర్థం ఉంటుంది అని చెప్పకనే చెప్తా ఉన్నారు. అప్పుడు చేసిండ్రేమో. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం భూ కుంభకోణానికి తెరలేపిందన్న కేటీఆర్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఆయన అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఫామ్ హౌస్లో నిర్ణయం జరగదు. ఈ పాలనలో ప్రతి నిర్ణయము క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాతనే ప్రజల మధ్యనకు కానీ జీవోలు కానీ వస్తాయి. క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరు కలిసి చర్చ చేస్తారు. చర్చ చేసి అక్కడ ఏ తప్పిదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ మాదిరిగా కుటుంబ పాలన చేసే పరిస్థితి ఇక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మీరు నిందల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు క్యాబినెట్లో కూర్చోరు. మీరు కూర్చున్నట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాంగాలు తయారు చేసుకోరు, లేకపోతే జీవోలు ఇయ్యరు. కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని నిందలు మోపినా 5 లక్షల స్కాము, 9,900 ఎకరాలు ఆల్రెడీ అలాట్ అయిన భూమి అని మీరే చెప్తుర్రు. అలాట్ అయిన భూమికి 100% మేము విద్దిద్దామని పెట్టినామన్నారు మీరు రూలు. తర్వాత 200% మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్లకు అలాట్ చేసిన భూమి మాకు వద్దని వేరే వాళ్ళకి ఇస్తే 200% అని చెప్తుర్రు. ఈ ప్రభుత్వం కేవలం 30% ఇస్తుంది కాబట్టి పైన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుందని చెప్తుర్రు మీరు. వీటన్నిటినీ కూడా తేట తెల్లం చేశారు. మీ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే తప్ప మీ ఆలోచనలో ఏది సత్యం లేదు.
అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాదరావు రెండోసారి నోటీసులు జారీ చేయడంతో సభాపతిని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. ఈ నెల 23 నాటికి ఫిరాయింపు ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని దానం నాగేందర్, కడియం శ్రీహరిలను స్పీకర్ ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి తనకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ అందజేశారు. 1-2 రోజుల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ను కలిసే అవకాశం ఉంది. ఆయన సైతం మరింత సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎన్ని రోజులు గడువు ఇవ్వాలనేది స్పీకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారని కడియం శ్రీహరి తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. నిందితుల్ని ప్రశ్నిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిని విచారించారు. హైదరాబాద్ లక్డీకపూల్లోని సిఐడి కార్యాలయానికి వచ్చిన 3 నిందితులు సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కొన్ని నెలల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు వరుసగా వారిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిని సిట్ అధికారులు ప్రశ్నించారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిని రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. కోర్టు అనుమతితో 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నిందితుడు రవిని పలు కోణాల్లో ప్రశ్నించారు. పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవికి ఎవరు సహకరించారు, ఇంకా అతని వెనక ఎవరున్నారు, అతనొక్కడే వ్యవహారం మొత్తం నడిపాడా అనే కోణంలో పోలీసుల విచారణ జరిపినట్టు సమాచారం. అతనికి సాంకేతిక పరిజ్ఞానం ఎవరైనా అందించారా అనే అంశంపై దృష్టి సారించారు. నిందితుడు రవికి ఇంకా ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఎంబీఏ చదివి టెక్కీగా ఎలా మారాడు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీశారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం 1 కేసులో అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్దంగా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థులతో కలిసి లక్డీకపూల్ హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాట మార్చి పార్టీ పరంగా ఇస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంటులో ఇండియా కూటమి 240 మంది ఎంపీలు ఉన్నారని, వారు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, అదేవిధంగా రాజ్యాంగ సవరణకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటారు. అరే పార్టీ సింబలే ఉన్నది, పార్టీ పేరు మీద 42 ఎట్లు ఇస్తారు? ఎవరిని మోసం మాట్లాడు, ఎవరిని దగా చేస్తారు? ఇది పచ్చి మోసం, దగా, ఇలాంటి మాయ చేసి మభ్య పెట్టడానికి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలను వాయిదా వేసి కోర్టుల కేసు అయినాక పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు ఈ ఎన్నికలు వాయిదా వేసి నెరవేర్చాలి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు వ్యవహారంలో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఆ 2 సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకే పన్ను చెల్లిస్తోందన్నారు. 11,52,000 ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 48,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. రామానాయుడు స్టూడియో 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 19,000 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రామానాయుడు స్టూడియో నుంచి 2,73,000 వసూలు కావాల్సి ఉండగా 7,600 మాత్రమే చెల్లిస్తున్నారని జీహెచ్ఎంసీ నోటీసుల్లో పేర్కొంది. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకి నోటీసులిచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్తో కలిసి తిరుమలగిరి మండలం చెంచువాని తండాలో పర్యటించారు. ప్రజావాణి కార్యక్రమంలో చెంచువాని తండా మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ తండాకు వచ్చి వారి ఆరోగ్య, ఇతర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ తండాలో ఉండేవారికి ఆధార్ కార్డు లేకపోవడంతో అనేక సంక్షేమ పథకాల్ని పొందలేకపోతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రభుత్వం ఇచ్చే 6 కిలోల బియ్యం సరిపోవట్లేదని, తమకు అంత్యోదయ కార్డు ఇప్పించాలని కోరారు. అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. పోడు భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని ఆదివాసీలు భారీ రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వివిధ ఆదివాసీ గ్రామాల్లో పోడు భూములను అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని, పోడు భూముల్లో నర్సరీలు వేస్తున్నారని ఆదివాసీలు ఆరోపించారు. ఆదివాసీ చట్టాల్ని అమలు చేయకుండా అధికారులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తిమ్మిరిగూడెం ఆదివాసీల్ని అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటకు పైగా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
సికింద్రాబాద్లో నకిలీ కుటుంబ ధ్రువపత్రాలతో అల్వాల్ తహసీల్దార్ను సైనిక్పురికి చెందిన దాసరి లక్ష్మి అనే మహిళ బురుడి కొట్టించింది. మృతి చెందిన తన భర్తకు తల్లిదండ్రులు లేరని నమ్మిస్తూ నకిలీ కుటుంబ ధ్రువపత్రాల్ని సృష్టించింది. వృద్ధులైన రాములు, కాంతమ్మలు బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయారని నకిలీ కుటుంబ ధ్రువపత్రం సృష్టించి వారికి సంబంధించిన ఆస్తులను ఇతరులకు విక్రయించింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పోలీసులకు లక్ష్మి అనే మహిళపై ఫిర్యాదు చేశారు. వృద్ధులు తహసీల్దార్ను ఆశ్రయించగా లక్ష్మి చేసిన బాగోతమంతా బయటపడింది. ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం శనివారం నుంచి ప్రారంభం కానుంది. కృష్ణానది ఒడిలో నల్లమల కొండల పచ్చని ప్రకృతి మధ్యన సాగే లాంచీ ప్రయాణం కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాగర్ నుంచి శ్రీశైలం ప్రయాణంలో ఒకవైపునకు పెద్దలకు 2,000, పిల్లలకు 1,600గా ధరలు నిర్ణయించారు. రెండు వైపులా అయితే పెద్దలకు 3,250, పిల్లలకు 2,600 రూపాయలుగా నిర్ధారించారు. మధ్యాహ్న భోజనం లాంచీలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రతి శనివారం లాంచీ ప్రయాణం కొనసాగిస్తామని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లు బుక్ చేసుకున్న వారికి సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రత్యేకంగా లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. తాను మరణించిన నలుగురికి జీవం పోసేలా ఓ వ్యక్తి అవయవ దానానికి మృతుడి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్కు చెందిన మాజీ కౌన్సిలర్ ఇట్టడి నర్సారెడ్డి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు. భర్త అవయవాలు నలుగురికి ఉపయోగపడాలని నర్సారెడ్డి సతీమణి అవయవ దానానికి ముందుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవ దాన నిర్ణయానికి ప్రజలు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 4,50,000 విలువగల వెండి వస్తువుల్ని భక్తులు కానుకగా సమర్పించారు. భీమవరం వాస్తవ్యులు నాగవెంకట సుబ్బా సురేష్ వర్మ, సౌమ్య దంపతులు వెండి కుంభహారతి, వైజాగ్ వాస్తవ్యులు సాయి అఖిల్, కృష్ణప్రియ దంపతులు వెండి ద్వాదశ హారతి, తాడేపల్లిగూడానికి చెందిన పృథ్వీరాజు, శారద, స్వప్న దంపతులు వెండి ద్వయహారతి వస్తువుల్ని కానుకగా అందజేశారు. ఆలయంలోని ప్రసాదాల కౌంటర్లను, తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో దామోదరరావు తనిఖీలు చేశారు. భోజనం చేస్తున్న భక్తుల్ని అడిగి అన్నప్రసాదం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. అన్నదానం రుచిగా, శుభ్రంగా తయారు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. వైమానిక ప్రదర్శన సమయంలో ఈ ఫైటర్ జెట్ ఎత్తు తగ్గుతూ కిందకు వస్తున్నట్టు అనిపించింది. అయితే వేగంగా వెళ్లి ఒక్కసారిగా నేలను తాకింది. కొన్ని క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగి ఫైటర్ జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి. తీవ్ర గాయాలతో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. పైలట్ మృతిని భారత వైమానిక దళం ధృవీకరించింది. భారత వాయుసేనలో వినియోగిస్తున్న తేలికపాటి యుద్ద విమానం హెచ్ఏఎల్ తేజస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:40 సమయంలో ప్రదర్శన చేస్తూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఫైటర్ జెట్ కూలిన నేపథ్యంలో విన్యాసాలు జరుగుతున్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నల్లటి పొగ ఆకాశాన్ని అలుముకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. తేజస్ యుద్ద విమానం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్లో తయారైంది. భారత్ తయారు చేసిన తొలితరం యుద్ద విమానం తేజస్ MK-1A. భారీగా తేజస్ విమానాల కొనుగోళ్లకు ఇప్పటికే వైమానిక దళం ఆర్డర్లు ఇచ్చింది. 350కి పైగా తేజస్ విమానాలను ఇండక్ట్ చేసుకునేందుకు సిద్దమైంది. గత అక్టోబర్లో 2 విమానాల్ని వైమానిక దళానికి హెచ్ఏఎల్ అందించింది. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెరదించారు. 5 ఏళ్ల పాటు సిద్దరామయ్య సీఎంగా ఉంటారని,
తామంతా ఆయనకు సహకరిస్తామని పేర్కొంటూ డీకే శివకుమార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 140 మంది ఎమ్మెల్యేలు తనవారేనన్న డీకే గ్రూపుల్ని ఏర్పాటు చేయడం తన రక్తంలోనే లేదన్నారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడంపై స్పందించిన డీకే శివకుమార్ మంత్రి పదవుల్ని కోరుకునేవారు ఢిల్లీకి వెళ్లడం సహజమని వివరించారు. సిద్దరామయ్యతో పాటు తాను అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామని ఇప్పటికే చెప్పినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సిద్దరామయ్యను సీఎం చేసే సమయంలో ఆయన 2.5 ఏళ్లే అధికారంలో ఉంటారని, తర్వాత ఆ బాధ్యతల్ని అప్పగిస్తామని డీకే శివకుమార్ను అధిష్టానం బుజ్జగించిందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాల్ని సిద్దరామయ్య ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఈసారి బడ్జెట్ను కూడా తానే సమర్పిస్తానని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారని డీకే శివకుమార్ కూడా ಸ್ಪಷ್ಟತನಿచ్చారు. ಅವರು ನಾನು 5 ವರ್ಷನೂ ನಾನೇ ಸಿಎಂ ಆಗಿರ್ತೀನಿ ಅಂತ ಮೈಸೂರಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಸರ್ಕಾರಕ್ಕೂ ಏನೋ ಆಗಲ್ಲ ಅಂತ. ಬಹಳ ಸಂತೋಷ. ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು, ನಾವು ಯಾರು ಅವರು ಸಿಎಂ ಆಗಿರಲ್ಲ ಅಂತ ಯಾರು ಕ್ವಶನ್ ಮಾಡಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಸಿಎಂ ಆಗಿ ನಮ್ಮ ಪಕ್ಷ ಜವಾಬ್ದಾರಿ ಕೊಟ್ಟಿದೆ. ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. బిల్లులపై గవర్నర్లు గడువులోగా నిర్ణయం తీసుకునేలా రాజ్యాంగంలో సవరణలు తెచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని వెల్లడించారు. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం 2025 ఏప్రిల్ 8 నాటి తీర్పును ప్రభావితం చేయదని తెలిపారు. బిల్లుల్ని పక్కన పడేసేలా వీటో అధికారం చూపే అవకాశం గవర్నర్లకు ఉండదన్న స్టాలిన్ రాష్ట్ర హక్కులు సమాఖ్యవాదం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 2 పాలక వర్గాలు ఉండకూడదన్న సుప్రీం తీర్పును స్టాలిన్ పునరుద్ఘాటించారు. తమిళనాడు గవర్నర్ బిల్లుల్ని నిరవధికంగా నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 8న నిర్ణయం వెలువరించింది. ఆ తీర్పు రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా ఉండడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సీజీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. బీహార్ ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బంగాల్పై దృష్టి సారించింది. ఓటరు జాబితా సమగ్ర సవరణ కొనసాగుతున్న వేళ పశ్చిమ బంగాల్లో 2026లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. ఇవాళ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను పరీక్షించడం సహా ఓటింగ్ రిహార్సల్స్ కసరత్తు నిర్వహించింది. అంతకుముందు కోల్కతాలో మల్టిపుల్ ఫస్ట్ లెవెల్ చెకింగ్స్ టీంతో భేటీ అయిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ భారతి ఎస్ఐఆర్తో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ల నిల్వపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 130,000 ఈవీఎంలు, 135,000 వీవీప్యాట్ పరికరాలు నిల్వ ఉన్నాయని, అవి సరిపోతాయని నిర్ధారించారు. కాగా 2021 ఎన్నికల్లో రాష్ట్రంలో 80,681 బూత్లలో పోలింగ్ నిర్వహణ జరగ్గా ఈసారి 95,000 బూత్లు అవసరమవుతాయని ఈసీ అంచనా వేసింది. దేశంలోనే తొలిసారిగా ఈవీఎంలపై నియోజకవర్గాల అభ్యర్థుల ఫోటోల్ని బంగాల్ ఎన్నికల్లో ప్రదర్శించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తున్న వేళ వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ సీఏక్యూఎం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడా కార్యక్రమాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏక్యూఎం తెలిపింది. కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమై ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఫలితంగా పాఠశాలల్లో స్పోర్ట్స్, అథ్లెటిక్స్ కార్యక్రమాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని సీఏక్యూఎంకు సుప్రీంకోర్టు సూచించింది. నవంబర్, డిసెంబర్లలో అండర్ 16, అండర్ 14 విద్యార్థులకు ఇంటర్ జోనల్ క్రీడా పోటీలు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగ క్రీడా కార్యక్రమాలకు అనుమతించడం పిల్లల్ని గ్యాస్ ఛాంబర్లలోకి పంపడమేనని సుప్రీంలో సీఏక్యూఎం వాదించింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం కాలుష్యం తక్కువగా ఉండే నెలల్లోనే క్రీడలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ పేలుడు కేసులో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్లు ఇప్పటికే అనేక ఆధారాలు బయటపడగా తాజాగా మరొక అంశాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఢిల్లీ పేలుడు కేసు నిందితులకు బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు జైషే మహ్మద్ హ్యాండర్ హంజుల్లా వీడియోలు పంపినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఎవరికి అనుమానం రాకుండా బిర్యానీ, దావత్ అనే కోడ్ నేమ్లను ఉపయోగించినట్లు కనుగొంది. ఈ నేపథ్యంలో హంజుల్లా డిజిటల్ ఫుట్ ప్రింట్ను ట్రాక్ చేసేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త విషయం బయటపడింది. కీలక నిందితుడు ఉమర్ నబీతో పాటు మరికొందరికి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. హంజులా అనే జైషే మహ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్లను వాడినట్టు గుర్తించారు. అక్టోబర్లో జమ్మూ కశ్మీర్లోని నౌగాంలో జైషే మొహమ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్రకుట్రల వ్యవహారం బయటపడింది. ఆ పోస్టర్లపై కమాండర్ హంజులా భాయ్ అని పేరు రాసి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాక్ హ్యాండ్లర్ హంజులా జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఉగ్ర నెట్వర్క్లో ఒకరైన ముజ్జిమ్మల్ షకీల్తో టచ్లోకి వచ్చినట్లు తెలిపారు. అతడి ద్వారా ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. ముజ్జమ్మిల్ షకీల్ మిగిలిన వైద్యులకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పేలుడుకు కారణమైన కారును కూడా అతడే ఉమర్కు అప్పగించినట్లు చెప్పారు. 2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో పాక్ హ్యాండ్లర్ అక్కడ వారికి సిరియాకు చెందిన ఆపరేటివ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో వారు బాంబుల తయారీ, ఉగ్రదాడుల ప్రణాళికపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ వైట్ కాలర్ టెర్రర్ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడీలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడుల కోసం ఢిల్లీ పేలుడులో ఉపయోగించిన కారుతో పాటు మరో 2 కార్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 10న ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. చైనా జాతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత మిషన్లు, రాయబార కార్యాలయాల ద్వారా పర్యాటక వీసాల్ని దరఖాస్తు చేసుకునేందుకు భారత్ అనుమతినిచ్చింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. జూలైలోనే చైనీయులకు పర్యాటక వీసాల జారీని భారత్ ప్రారంభించినప్పటికీ అప్పుడు కేవలం చైనాలోని భారత కాన్సులేట్లకే పరిమితం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల రాకపోకల్ని అక్టోబర్లోనే భారత్, చైనాలు ప్రారంభించాయి. దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ను సులభతరం చేసుకునేందుకు ఢిల్లీ, బీజింగ్లు ఈ నిర్ణయానికి తీసుకుంటున్నాయి. భారత్కు అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేసే దిశగా చైనా చర్యలు తీసుకుంది.